రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే హైదరాబాద్ మహానగరంలో పూర్తి స్థాయిలో కూడా ఏది మన వాల్ అంటే గోడలకు సంబంధించిన వాల్ పోస్టర్ల విషయంలోనైతేనే రకరకాలుగా హైదరాబాద్కు సంబంధించి సుందరీకరణ చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు. దాంట్లో భాగంగా ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. జిహెచ్ఎంసీలో పెయింటింగ్ స్కామ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నగరంలో ఫ్లైఓవర్ల సుందరీకరణకు ప్లాన్, అన్ని జోన్లకు ఎకో కంపెనీకే టెండర్లు. హెచ్ఎండిఏ నుంచి జిహెచ్ఎంసీకి 150 కోట్ల రూపాయల బదిలీ అయిపోయినాయి. ఈ ఎకో కంపెనీకి మాత్రమే టెండర్లు వెళ్ళడంతో ఉద్దేశం మంచిదే, కానీ దోచిపెట్టడం అలవాటుగా మారింది. జీవోలకు విరుద్ధంగా ఎలిజిబిలిటీ అంటూ రాగాలు, కమిషన్కు కకృతిపడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఎస్ఈ ఈఈ జోనల్ కమిషనర్లు 65 రూపాయల పనికి 110 రూపాయలు నుంచి 170 రూపాయల ఖర్చు చేస్తున్నాం. పెమ్మసాని శ్రావణ్కే ప్రాధాన్యత ఎందుకు? గత ప్రభుత్వం కంటే సగం ధరకే పనులు ఇచ్చామన్న శ్రావణ్. నాణ్యత లేక వర్షం నీటికే పాడవుతున్న పెయింటింగ్, సుందరీకరణ, క్రీడా మైదానాలు కలిపి 150 కోట్లు కేటాయించిన హెచ్ఎండిఏ. కోట్ల ప్రజాధనం పూర్తి స్థాయిలో కూడా కొట్టేసే ప్రణాళిక కొనసాగుతుంది అంటూ కూడా చూస్తున్న వ్యక్తి ఈయనే. ఆంధ్ర పెయింటర్ కాంట్రాక్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ పెమ్మసాని శ్రావణ్ ఆంధ్ర పెయింట్ కాంట్రాక్టర్కి సంబంధించి తెలంగాణ బిడ్డ కాదు, అంతకు మించి ఏది కాదు. ఈ మహానగరంలో ఫ్లైఓవర్లు అన్నింటికీ కూడా ఇన్నోవేషన్గా కలర్లు వేస్తున్నారు. సాంప్రదాయం ఉట్టిపడేలా, కళ్ళకి ఇంపుగా కనిపించేలా కలర్ఫుల్ చిత్రాలను వేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కొన్నేళ్ల నుంచి కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ ఉద్దేశం మంచిదే, కానీ మాసిపోయిన గోడలు, చెత్తా చెదారం, సర్కిల్ ఉండొద్దని హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న అమ్రపాలి ఉన్నప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే 150 కోట్ల రూపాయలను జిహెచ్ఎంసీకి బదలాయింపు కూడా జరిగింది. వివిధ జోన్లలో ఉన్న ఫ్లైఓవర్స్కు పెయింటింగ్ వేసేందుకు టెండర్లను కూడా పిలిచారు. 50 లక్షల వరకు జీవో 94 ప్రకారం అర్హత చూడకుండానే నాణ్యత ప్రామాణికానికి సంబంధించి వాళ్ళకు టెండర్లను ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక దాంతోపాటుగా ఏం జరుగుతుంది పూర్తి స్థాయిలో కూడా ఆ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆ టెండర్లన్నీ తీసుకొని ఏం చేసి కట్టబెట్టి అధికారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఈ పనులను కట్టబెట్టే అధికారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఉంది. అయితే జోనల్ వారీగా పంచడంతో ఆ జోన్లలో ఉన్న ఈఈలను, సూపరింటెండెంట్లను, ఇంజనీర్లను బుట్టలో వేసుకుని ఎకో డిజైనర్స్ స్టూడియో వాళ్ళు టెండర్లలో ఎలిజిబిలిటీ అనే పదంతో ఎవరికి రాకుండా వారికి అనుకూలంగా వచ్చేలా చేసుకున్నారు. ఇలా చేసినందుకు అధికారులకు కమిషన్లు దక్కాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి అర్హత కల్పిస్తే 50 నుంచి 60% తక్కువకే వచ్చేది. ఇప్పుడు స్క్వేర్ ఫీట్కు సంబంధించి 110 రూపాయల నుంచి 170 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే 50-60 రూపాయలకు అయిపోయే పనిని 110 రూపాయల నుంచి 170 రూపాయలకు పెంచిన పరిస్థితి కనబడుతుంది. ఒకే వానకు కేల్కతం దుకాణం బంద్. ఏడాది క్రితం ప్రారంభించిన ఈ పెయింటింగ్ సరిగ్గా ఉండడం లేదని డ్యామ్ ప్రూఫ్ పెయింటింగ్ వేస్తే